నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఓమ్. ఎప్పుడు చెప్పినట్లే వాయిస్ ఆఫ్ మాధుర్యత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. ఇప్పుడు అందరూ మోదీ 11 సంవత్సరాల ప్రయాణం గురించి మాట్లాడుకుంటున్నారు. భారతదేశంలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఇచ్చిన పథకాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దీని గురించి నేను కూడా మీతో కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అండ్ అసలు అన్ని కార్యక్రమాలు నేను చదివిన తర్వాత బాబోయ్ ఇన్ని చేశారా అని కూడా అనిపించింది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ అవర్ టాపిక్. మోదీజీ అసలు 11 సంవత్సరాల్లో ఏం చేశాడో చెప్పుకుందాం. నంబర్ 1, ట్రైబల్ ఉమెన్ ని ప్రెసిడెంట్ చేసిన ఘనత మోడీజీకే చెల్లుతుంది. జూలై 2022 నుంచి ద్రౌపది ముర్ము గారు మనకు సర్వ్ చేస్తుంది, అంటే మన దేశానికి. షీ ఈస్ ద ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ హూ బికేమ్ అవర్ ప్రెసిడెంట్. నెంబర్ 2, ట్రిపుల్ తలాక్. 2020లో మోడీ గారు ఈ ట్రిపుల్ తలాక్ భారతదేశంలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న అన్యాయాలకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టారు. ఇకపోతే నెంబర్ 3, బేటీ పడావ్ బేటీ బచావ్. మన దేశంలో అమ్మాయిలకి రక్షణ మరియు చదువు చాలా ముఖ్యం. నెంబర్ 4, కన్య శిక్ష ప్రవేశ్ ఉత్సవ్ 2022లో లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ స్టూడెంట్స్ స్కూల్ స్టాప్ చేసిన వాళ్ళను మళ్ళీ స్కూల్స్ కి పంపించి నార్మల్ గా చదువుకునేలా చేసే ప్రోగ్రామ్. నెంబర్ 5, ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఇది ఫైనల్ గా 2023లో బిల్ పాస్ అయింది, ఓకే అయింది. ఉమెన్ కి పాలిటిక్స్ లో 33% రిజర్వేషన్ కల్పించింది. 2026 నుంచి రాజ్యాంగబద్ధంగా ఇది అమలవుతుంది. 1 నేషన్ 1 రేషన్ కార్డు. దేశంలో సగటున 1 year కి 10 లక్షల మంది ఫుడ్ అండ్ అదర్ థింగ్స్ పీపుల్ ఆర్ గెటింగ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. 2020 నుంచి ఇది మన దేశంలో అమల్లో ఉంది. అండ్ నెంబర్ 7, జిఎస్టీ. ఇది 2017 నుంచి అమల్లో ఉంది. దేశం ఒకటి, ట్యాక్స్ ఒకటి అని దీనివల్ల చాలా రకాల ట్యాక్సులు కట్టే అవసరమే లేదు. 1 నేషన్ 1 ట్యాక్స్ విధానం. నెంబర్ 8, G20 సమ్మిట్. మోడీ అండర్ లో జరిగింది 2023లో. మన దేశంలో చాలా ఘనంగా సేఫ్ గా జరిగింది. గ్రోయింగ్ ఇండియన్ ఎకానమీ ప్రపంచానికి తెలిసేలాగా చేసింది. నెంబర్ 9, గ్లోబల్ బయోఫండ్ అలయన్స్. G20ని హోస్ట్ చేసేటప్పుడు మనం అమెరికా, బ్రెజిల్, ఇటలీ, అర్జెంటీనా, సింగపూర్, బంగ్లాదేశ్, మారిషస్, UAE, GBA వీటితో కలిసి టెక్నికల్ గా మనకు సపోర్ట్ ఉండేలాగా అలయన్స్ చేసుకుంది మోడీ గవర్నమెంట్. నెంబర్ 10, పైనీరింగ్ మిషనరీ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అన్నమాట. ఇందులో ఏం చేసిందో చూద్దామా. నెంబర్ 1, మార్స్ మిషన్. నెంబర్ 2, 100 శాటిలైట్స్ ఒకేసారి స్పేస్ కి పంపడం. నెంబర్ 3, నావిక్ IRNSS ప్రోగ్రాము. మన సొంత స్కై మ్యాప్ అన్నమాట. మొన్న ఆపరేషన్ సింధూర్ లో ఇదే మ్యాప్ ని యూజ్ చేయడం జరిగింది. నెంబర్ 4, లూనార్ సౌత్ పోల్. చంద్రయాన్ మనం సౌత్ పోల్ లో శాటిలైట్ ను సక్సెస్ఫుల్ గా దింపగలిగాం కదా. నెంబర్ 5, ఆదిత్య L1. 2023లో ఇది మనం లాంచ్ చేసాము. ఇకపోతే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. నెంబర్ 1, ఆధార్ కార్డ్. ఒకటే దేశం ఒకటే ఐడెంటిటీ. నెంబర్ 2, UPI పేమెంట్స్. వరల్డ్ మొత్తం షాక్ అయ్యేలాగా ఈజీ పేమెంట్స్ మెథడ్ మన దేశంలోనే మొదలయ్యాయి. ఇందులో 5 రూపాయలు కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ రోడ్ సైడ్ కూడా ఇప్పుడు UPIని వాడుతున్నారు. కోవిడ్ టైంలో మనం చాలా సక్సెస్ఫుల్ గా కోవిడ్ వ్యాక్సిన్ ని కూడా తయారు చేసాం. అలాగే ఈ సంజీవిని కూడా. 2015లో డిజిలాకర్ అండ్ హజ్ డిజిటైజేషన్ ఫర్ ముస్లిమ్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. రైల్వే స్టేషన్స్ అన్నమాట. వందే భారత్ దగ్గర నుంచి ఎన్నో కొత్త రూట్స్ నిర్మాణం, అలాగే మెట్రో రైల్స్ విధానం, అండర్ వాటర్ మెట్రో కూడా, అలాగే వరల్డ్ రికార్డ్స్ ఇన్ రోడ్స్ అండ్ హైవేస్. ఈ 11 ఏళ్లలో మన దేశంలో ఎంత మంచి రోడ్స్ నిర్మాణం అయిందో మనకే బాగా తెలుసు. అలాగే చీనాబ్ రైల్వే బ్రిడ్జ్, అటల్ టన్నల్, అంజీ ఖాన్ బ్రిడ్జ్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అదే మన ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇకపోతే మహిళలకి సౌభాగ్య స్కీమ్, భారత్ నెట్ ప్రాజెక్ట్ ఫేజ్ 2, PM గతిశక్తి. అంతేనా? ఇప్పుడు నేను సైంటిఫిక్ బ్రేక్ త్రూ గురించి చెప్తాను. సోలార్, అలాగే జీనీ థెరపీ అంటే హ్యూమన్ జీన్స్ థెరపీ ట్రయల్స్ అన్నమాట. ఇండిజినస్ సర్వర్, జీనోమ్ ఎడిటర్, అగ్రికల్చర్, వెదర్ ఫోర్కాస్ట్ మిషన్, లైఫ్ ఫర్ ఎన్వైరన్మెంటల్ సేఫ్టీ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, సావరిన్ గ్రీన్ బాండ్స్, అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ టార్గెట్స్, ద నేషనల్ హైడ్రోజన్ మిషన్, అలాగే నానోటెక్ లిక్విడ్ యూరియా. ఇప్పుడు ఎకనామికల్ మైల్ స్టోన్ గురించి కూడా చూద్దాము. 4th లార్జెస్ట్ ఎకానమీ, జపాన్ ని కూడా దాటేశాం. గ్లోబల్ లీడర్ ఆఫ్ రెమిటెన్సెస్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ స్టాచ్యూ, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, గ్లోబల్ సౌత్ సమ్మిట్, UN ట్యాక్స్ ఫండ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ డిఫెన్స్. మనం అంటే స్ట్రైక్స్ అగైనెస్ట్ పాకిస్తాన్, INS విక్రాంత్, యాంటీ సాటిలైట్ టెక్నాలజీ, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఫీమేల్ కాంబాట్ ఆఫీసర్స్, లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్స్. ఇప్పుడు మనం
హెల్త్ అండ్ వెల్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఫిట్ ఇండియా మూవ్మెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, DNA వ్యాక్సిన్, డెడికేటెడ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్, యోస్ ఫ్రీ స్టాచ్యూస్, ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్. వై మోడీ బికమ్స్ ఫస్ట్? I'll tell you. సోషల్ జస్టిస్ రిప్రజెంటేటివ్ ఇండియన్ క్యాబినెట్, డిప్లొమాటిక్ అచీవ్మెంట్స్ గురించి కూడా చెప్తాను. రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్, రిలేషన్ విత్ ఫిజీ, రిలేషన్ విత్ మారిషస్, రిలేషన్ విత్ ఆఫ్రికా, UN ఎన్వైరన్మెంటల్ అవార్డ్, UNDC డిబేట్స్, క్వాడ్ సమ్మిట్. అంతేనా? ఇంకా ఉంది, ఆగండి. హెల్త్ అండ్ వెల్నెస్ లో గ్లోబల్ ఆయుర్వేద సమ్మిట్ 2016లో హీ ఈస్ ద ఫస్ట్ PM హూ టుక్ ఆయుర్వేద గ్లోబల్లీ. ఇన్ని చేశారా మోదీ గారి 11 ఏళ్లలో? ఇవి యాక్చువల్లీ చాలా కొన్ని మాత్రమే. ఇంకా ఇలా చదువుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఏవో సరదాగా రాసేసి పార్లమెంట్లో అలా చదివేసినవి కాదు. ప్రతి ఒక్కటి కూడా అమలులో ఉంది. అండ్ మనం కడుతున్న ట్యాక్స్ని వీటికి సక్రమంగా వినియోగించడం కూడా జరుగుతుంది. కాకపోతే స్టేట్ గవర్నమెంట్ దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అన్న విధంగా ఎవరు ప్రొజెక్ట్ చేయట్లేదు. మీరే తెలుసుకోండి, నేను చెప్పడం కాదు, మీరు తెలుసుకోండి. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళండి, రీసెర్చ్ చేయండి, మీ నాలెడ్జ్ మీరే గెయిన్ చేసుకోండి. మన భారతదేశం ఈ 11 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా మన గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు, మన భారతదేశంలో ఈ పావర్టీ లైన్ ఆల్మోస్ట్ 23% నుంచి 5% వరకు అసలు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అన్నదాని గురించి కూడా మీ సొంతంగా మీరు రీసెర్చ్ చేయండి, నేను చెప్పడం కాదు. సో దిస్ ఇస్ హౌ ఐ ఫెల్ట్ సో వండర్ అండ్ I am proudly saying that I'm a fan of Modi. You can call me Andhabhakt. నాకేం ప్రాబ్లం లేదు. అంధభక్త అయినా భక్త అయినా నేను మోదీకి భక్తురాల్ని. ఆయన ఏజ్కి, ఆయన నాలెడ్జ్కి, ఆయన డిప్లొమసీకి, ఆయన కష్టానికి, ఆయన దేశభక్తికి నేను భక్తురాలు కాక నా జీవితంలో ఈ దేశం కోసం నేను ఇంత చేయగలిగాను. అందులోనూ మళ్ళీ నా కుటుంబము, నాకు కావాల్సిన వాళ్ళు ఇంత. మోడీ గారికి తన కుటుంబము, తనకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు. మనమే ఆయన కుటుంబం. ఈ దేశమే ఆయన తల్లి, ఈ దేశ ప్రజలే ఆయన బిడ్డలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సైతం దేశం కోసం. జై హింద్, జై భారత్.